సీట్ దక్కదు. కానీ మీకు తెలియాల్సిన విషయం ఒకటి ఉన్నది. నేను మరో నియోజకవర్గాన్ని 3000 పౌండ్లకే కొనుక్కున్నాను. ఇద్దరికీ లాభం వచ్చిందని రాశాను. కిందసారి 5000 పౌండ్లకు నేను కొనుక్కుంటే ఈసారి 3000 పౌండ్లకి ఎంపీ పదవిని కొనుక్కున్నాను. కిందసారి మీకు 5000 పౌండ్లు వస్తే ఈసారి మీకు 8000 పౌండ్లు వచ్చినాయి. మీకు నాకు లాభమే వచ్చింది చెప్పన్నాడు. అంత దరిద్రంగా బ్రిటన్లో రాజకీయం ఉండేది. అప్పుడు వచ్చాడు గ్లాడ్స్టోన్. గ్లాడ్స్టోన్ బలంగా నమ్మాడు, ద పర్పస్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఈజ్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ పీపుల్ టు డూ గుడ్ అండ్ డిఫికల్ట్ టు డూ ఈవిల్. మంచి చేయడాన్ని సులభం చేసేది ప్రభుత్వం, చెడు చేయడాన్ని కష్టం చేసేది ప్రభుత్వం తప్ప దేశాన్ని దోచుకునేది ప్రభుత్వం కాదని బలంగా నమ్మాడు. ఆ నమ్మకానికి ఆధారంగా ఆ దేశంలో ప్రజలు కదలొచ్చారు, యువత నిరాజన పట్టింది. ఆ వ్యవస్థలో మౌలికమైన మార్పుకు నడుం కట్టాడు, పునాదులతో సహా వ్యవస్థను మార్చాడు. 1892లో ఆయన చివరిసారిగా పదవి వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఎన్నిసార్లు ప్రధానమంత్రి ఉన్నాడో లెక్కట్లా. ఒక ఆధునిక బ్రిటన్ కి, ఓ గొప్ప దేశానికి పునాది వేశాడని చెప్పని జాతి గుర్తుంచుకుని తప్ప ఆయన ప్రధానమంత్రి పదవిని గుర్తుంచుకోవాలి. కాబట్టి అన్ని దేశాల్లో కూడా ఈవేళ మనం చూస్తున్న అపశృతులు దొరులున్నాయి. వాళ్ళకి మనకి తేడా ఏం లేదు, ఒక్కటే తేడా. వాళ్ళు ఈ సమస్యల్లో కొన్ని 100 ఏళ్ల క్రితమో 100 ఏళ్ల క్రితం అధిగమిస్తే మనం ఈవేళ అధిగమించాల్సి వస్తాం. ఆ కాలంలో ఆర్థిక వ్యవస్థ జడత్వంగా ఎదుగుబదుగు లేకుండా ఉంటే ఈవేళ వేగంగా ప్రపంచమంతా మారుతున్న ఆర్థిక వ్యవస్థలో సాంకేతిక విజ్ఞానం ప్రతిరోజు అనూహ్యంగా పెరిగిపోతున్న రోజుల్లో అంత వేగంగా మార్చడం మనకు కష్టమవుతుంది. అంతే తప్ప ఈ సమస్యలు మనకు మాత్రమే వచ్చినాయి కాదు, మనం మాత్రమే చవటాయాలం కాదు, దుర్మార్గులమో కాదు. నిజాయితీలో భారత ప్రజలు, భారతీయ యువత ప్రపంచంలో ఎవరికి తీసుకోని వాళ్ళు గుండె మీద చేసే ధైర్యంగా చెప్పండి. వేలాది మందికి కవర్లో డబ్బులు పెట్టి దొరికితే ఫలానా ఆసామి పంపించమని చెప్పిన చిన్న కాగితం పెట్టి అన్ని చోట్ల కాలేజీల్లో, ఫ్యాక్టరీల్లో, ఆఫీసుల్లో అన్ని చోట్ల వదిలేసి ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రయోగం చేస్తే భారతదేశంలో ఈ డబ్బులు దొరికినటువంటి సామాన్యులు, రోజు కూలి రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు, రిక్షా కార్మికులు, ఆటోలు నడిపేవాళ్ళు, కన్స్ట్రక్షన్ వర్కర్లు, జేబులో పెద్దగా డబ్బులు లేని సామాన్య విద్యార్థులు, వీళ్ళందరూ కూడా 185 మంది మళ్ళీ జాగ్రత్తగా పువ్వుల్లో పెట్టే డబ్బును తిరిగి ఇచ్చారు. కాబట్టి భారతీయుల్లో నిజాయితీ లేదంటే అంతకంటే మూర్ఖత్వం మరొకట్లేదు. భారతీయుల్లో నిజాయితీని పెంచే వ్యవస్థ లేదు, నిజాయితీని ప్రోత్సహించే వ్యవస్థ లేదు, అవినీతిని అంతమందించే వ్యవస్థ లేదు. సమస్య. రాడ్ బ్లాగోవిచ్ అని ఒకడున్నాడు, విన్నారా మీరు? ఎవరు నా పేరు? రాడ్ బ్లాగోవిచ్. రాడ్ బ్లాగోవిచ్ కేవలం 3 ఏళ్ల క్రితం అమెరికాలో చాలా పెద్ద రాష్ట్రం, కీలకమైన రాష్ట్రానికి ఎన్నికైన గవర్నర్, ప్రత్యక్షంగా ఎన్నికైన గవర్నర్, ఇల్లినాయ్ రాష్ట్ర గవర్నర్. ఇల్లినాయ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భారతదేశం ఇవాళ ఎంత ఆర్థిక వ్యవస్థ మన దేశంలో ఉందో అంత ఆర్థిక వ్యవస్థ ఒక్క రాష్ట్రంలో ఉంది. బారక్ ఒబామా ఆ రాష్ట్రం నుంచే సెనేటర్గా ఎన్నికయ్యాడు రాష్ట్రపతి అయ్యే ముందు. బారక్ ఒబామా రాష్ట్రపతి అయ్యాక సెనేటర్ పదవికి రాజీనామా పెట్టాడు. 100 మందే సెనేటర్లు ఉంటారు అమెరికాలో. ప్రపంచంలో బహుశా అత్యున్నతమైనటువంటి చట్టసభది, అపారమైన గౌరవము అధికారం ఉన్న సభది. అమెరికాలో చట్టాల ప్రకారం మళ్ళీ ఎన్నిక జరిగేదాకా బారక్ ఒబామా స్థానంలో కొత్త సెనేటర్ నియమించే అధికారం రాష్ట్ర గవర్నర్ది. ఈ గవర్నర్ ఏం చేశాడు? రాడ్ బ్లాగోవిచ్ బేరం పెట్టాడు. వాడు నాకు డబ్బులు ఉన్నవాడు అడగలా, నా ఎన్నికల నిధి కోసం చెక్ రూపంలో నా డబ్బులు ఇస్తే నిన్ను నేను సెనేటర్గా పెడతాను అన్నాడంటే. వాడు ఎక్కువ డబ్బు కూడా అడగలా, వాడు కేవలం $1,00,000 అడిగాడు. నాకు ఆశ్చర్యం కలిగి వాడు డబ్బు అడిగాడు కాదు, ఇంత తక్కువ డబ్బు అడిగాడు అని చెప్పాను. భారతదేశంలో ఒక మామూలు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక 20 లక్షలు 30 లక్షలు అని చెప్పంటే ఇది లెక్క, ఇది డబ్బా చిచి అనే పరిస్థితిలో మనం ఉన్నాం. మరి అంత సంపన్నమైన దేశంలో కేవలం $1,00,000 బేరం పెట్టాడు అంతే. ఇంకా డబ్బు కూడా తీసుకోలేవాడు. ఏమైంది? వెంటనే పదవి ఊడిపోయింది. రాష్ట్రపతి వాడి పార్టీకి చెందినవాడు. ఆనాడు అమెరికాలో ప్రభుత్వమే కాదు, ఉభయ సభలు కూడా పార్లమెంట్లో వాడి పార్టీకి చెందినవి. వాడి రాష్ట్రంలో వాడి అధికారంలో ఉన్నాడు. కానీ ఇవేమి వాడిని కాపాడలా, వాడి పదవి పోయింది. వాడి రాజకీయ భవిష్యత్తు సమాధైంది. ఈ మాసంలోనే డిసెంబర్ 2011 వాడికి 14 సంవత్సరాల జైలు శిక్ష పడింది. 14 ఏళ్ళు జైలు శిక్ష పడింది.
వాడు ఇప్పుడు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నాడు. గడ్డి తిన్నాను అనవసరంగా, మంచి భవిష్యత్తు పాడు చేస్తున్నాడు, కుటుంబాన్ని రోడ్డు మీదకి విడిచానని చెప్పాను. వాడు ఇల్లు అమ్మకానికి పెట్టాల్సి వస్తుంది వాడి ఖర్చులకి. ఇప్పుడు వాడి కుటుంబ వీధుల్లోకి వచ్చేసింది, భార్య, 2 పిల్లలు. ఇది కావాల్సింది. అవినీతిపరుడు ఎంత పెద్దవాడైనా సరే, ఎంత అధికారంలో ఉన్నా సరే, ఎన్ని వందల కోట్లు సంపాదించినా సరే, వాడు ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు, వాడి ఆస్తులు జప్తవుతాయన్న వ్యవస్థ నిర్మాణం కావాలి. ప్రపంచం అంతా ఆ పని చేసింది కాబట్టి అవినీతి ఎదుర్కోగలిగింది. నిరాశ గురికాపోకండి, ఖచ్చితంగా మనం ఈ ఫలితాన్ని సాధించి తీరతాం. అంత తేలిగ్గా జరగదు. చట్టం చేయవలసిన వాళ్ళు ఎవరు? చాలా మంది వాళ్ళల్లో ఈ చట్టం వస్తే మేమంతా జైల్లో పడతామని భయపడేవాళ్ళు. అంత తేలిగ్గా చట్టం రానిస్తారా? కాబట్టి చట్టం రాకపోవటం మీరు ఆశ్చర్యపోవక్కర్లా. దానికి మెళకువలు కావాలి. ఇతరులు నిందించడం కాకుండా, అవమానించడం కాకుండా, జరిగిందో జరిగిపోయిందో దేశాన్ని ఎప్పటికైనా కాపాడుకుందామని ఆ ప్రేరణనివ్వాలి, ఆ స్ఫూర్తినివ్వాలి. అన్ని వర్గాలని కలపాలి. ఈ సమాజానికి అసాధారణమైన నాయకత్వాన్ని మీ తరమంతా ఇవ్వాలి. ఇవి జరగాలంటే నేను మిమ్మల్ని కోరేది 2 విషయాలు. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు, వేర్ ద వరల్డ్ ఈజ్ ఫ్రాగ్మెంటెడ్ బై నారో డొమెస్టిక్ వాల్స్. కృత్రిమైన అడ్డుగోడలు, కులం, మతం, భాష, ప్రాంతం, రకరకాల పేర్లతో సమాజాన్ని కొల్లబడిచి ముక్కలు ముక్కలు చేసి మనుషుల మధ్య విభజన సృష్టిస్తున్నాం ఈ దేశంలో. మీ మనసుల్లోంచి, నేను గుండె లోతుల్లోంచి చెప్తున్నా, మీ మనసుల్లోంచి ఈ కుల బీజాల్ని, ఈ ప్రాంతీయ విద్వేషాల్ని, ఈ మత అసహనాన్ని, ఈ భాష పట్ల వివక్షని పూర్తిగా నిర్మూలించండి. ఇంట్లో మీ తమ్ముడికో చెల్లెలకో ఎంసెట్కి మంచి కోచింగ్ ఇవ్వాలని చెప్పంటే, మీ కులవాడే ఉన్నాడు పంతులు, పొట్టకొస్తే అక్షరం ఒక్క రాదు, వాడి దగ్గరికి పంపిస్తారా? వేరే కులమైన బ్రహ్మాండంగా పాఠాలు చెప్తారు, అందుకే పంపిస్తారా? ఇంటవాడికి ఆపరేషన్ చేయాల్సి వస్తే ప్రాణాలు కాపాడాలని చెప్పంటే, నా కులవాడు కదా అని చెప్పని వాడు కత్తి పెడితే ప్రాణం పోయి డాక్టర్ దగ్గర తీసుకుపోతానా? లేకపోతే ప్రాణం పెట్టి సంజీవన్ లాగా నా కుటుంబాన్ని బతికించేటువంటి డాక్టర్ దగ్గర తీసుకెళ్తానా కులానికి అతీతంగా? అంటే ఏదో వంకతో పెళ్ళాన్ని వదిలించుకోవాలని కసి ఉంటే అది వేరే విషయం. కాబట్టి దీనికి పెద్ద విషయాలు అక్కర్లా. మన ప్రయోజనాల కోసం కులాన్ని మించిన అవసరాలు మనకున్నాయని గుర్తిస్తే చాలు. నా జీవితం కులాన్ని మించి నా కుటుంబాన్ని అన్ని ప్రభావితం సంస్థలతో ముడిపడిందన్న విషయం తెలిస్తే చాలు. ఈ కులము, ఈ మతము, ఈ భాష, ఈ ప్రాంతం, ఇవన్నీ కూడా ఆదిమ జాతుల లక్షణాలు, నాగరికత లేని లక్షణాలు. ఎందుకంటే ట్రైబల్ లాయల్టీ తప్ప, ఇది మన ట్రైబా వేరే ట్రైబా, వేరే ట్రైబ్ అయితే పొడిచిపారే, మన ట్రైబ్ అయితే కావలించుకోని తప్ప వేరే రకంగా మానవ సంబంధాలు లేనటువంటి కాలం. ఈవేళ ఇందాక డాక్టర్ బాలమోహన్ దాస్ గారు చెప్పారు, మీరు ఉపయోగించే కంప్యూటర్ కానీ, మీరు చదివే పుస్తకం కానీ, మీరు వాడే ఈ మైక్ కానీ ఎవరికి తెలుసు? ఎవడే నిర్మాణం చేశాడో, ఎవడు డిజైన్ చేశాడో, ఎక్కడ మెటీరియల్ వచ్చిందో, ఎవడు అమ్మాడో మీకు ఏమైనా తెలుసా? నాకేమైనా తెలుసా? కులాన్ని మించిన బలమైన ప్రయోజనాలు మనకున్నాయి, మతాన్ని మించున్నాయి, ప్రాంతాన్ని మించున్నాయి, భాషని మించున్నాయి. ఈ విద్వేషాలను పెంచుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు అసమానాన్ని, ఈర్ష్యని పెంచుకుని ఒకళ్ళ వేళ్లతో మరొకళ్ళ కళ్ళు పొడుచుకుంటే లోకమంతా గుడ్డిదవుతుంది, అందరు కలిసి తిరిగి ఆడవలసి వస్తుంది. నాకు తెలుసు ఎన్నో కాలేజీల్లో యువ విద్యార్థుల్లో కూడా ఈ విష బీజాలను నాటుతున్నారు. నాకు తెలుసు. తిరస్కరించండి. నాకు ఇందాకే చెప్పారు, నాగార్జున యూనివర్సిటీలో కార్తీక మాసం పేరుతోనో పిక్నిక్ల పేరుతోనో సి పార్టీలట, ఆర్ పార్టీలట ఏమిటైనా సి అంటే చౌదర్లట, ఆర్ అంటే రెడ్లట. ఇదా మనకి విద్యకు వచ్చింది. తిరగబడండి ఇలాంటి మూర్ఖత్వం మీద. జాతిని ఐక్యం చేయండి.
మన ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి బతకటమే అవసరమైన విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరికి గుర్తు చేయండి. రెండోది మళ్ళీ ఠాగూరే చెప్పాడు, where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit. అభ్యాసం, అలవాటు, సాంప్రదాయం, ఛాందసం, ఆ పేరుతో ఉన్న ఎడారి ఎందుకయ్యే పనులు చేస్తున్నాం, ఇది ఇంతే సార్, ఇప్పటిదాకా ఎలాగో జరుగుతుంది, అలాగే కానివ్వాలి. ఇదేంటో తప్పు కదా, తప్పు కాదు సార్, మా పూర్వీకులు అట్లా చేశారు, మందు కూడా అంతే, మా ఆనవాయితీ, ఇది మా రివాజు, దానికి అర్థం పర్థం ఉండక్కర్లేదు, మన జీవితాలు నాశనం చేయొచ్చు. దాన్ని కొంగర జగ్గయ్య గారు అద్భుతంగా కనిగించాడు. అభ్యాసం అనే ఎడారిలో ఆలోచన విజ్ఞాన తరంగలు ఇంకిపోకుండా ఉండే లోకంలోకి ఈ దేశాన్ని తీసుకో ప్రభు అని అర్థించాడు ఆయన. విద్య అంటే ఈ అభ్యాసం, ఈ మూర్ఖత్వం, ఈ సాంప్రదాయం, ఛాందసం అనే ఎడారిలో మీకున్న విజ్ఞానం, మీకున్న ఆలోచన ఇంకిపోకుండా చేసే, ఏనాడు కూడా మూర్ఖత్వానికి వెనుకాపోకండి. మీ ఆలోచనను పెంచి విద్య మీకు కావాలి, ఆ విద్యని సాధనంగా చేసుకుని సమస్యల పరిష్కారానికి ఉపక్రమించండి. అందుకు మీరంతా సిద్ధమవుతారని ఆశిస్తూ, ఖచ్చితంగా ఈ దేశంలో మౌలికమైన మార్పులు వస్తాయి. కానీ గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే మార్పులు రావు. ఏదో మహాత్ములు వస్తే వాళ్ళ వల్ల మార్పులు రావు. మనందరం ఎలాంటి మార్పులు కావాలో అర్థం చేసుకుని దానికోసం సంఘటితంగా ఉపక్రమిస్తే అప్పుడు మనం కోరుకున్న లోకాన్ని సృష్టించుకోగలుగుతాం. యథాస్థితి కొనసాగటం అసాధ్యమైనప్పుడు మార్పు తన్నుకుంటూ వస్తుంది. ఎలాంటి మార్పు అన్నది మనం వాడు చేపట్టే చర్యల మీద ఆధారపడి ఉంటుంది. 20 ఏళ్ల క్రితం మాస్కోలో కథ ప్రచారంలో ఉండేది. అది అగ్రరాజ్యం పేరుకి ప్రపంచం మొత్తాన్ని భస్మం చేసేటువంటి న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి ఆ దేశంలో ఆనాడు. కానీ అంత అగ్రరాజ్యమైనా కూడా దేశంలో పిల్లలకి ఇంట్లో తినడానికి తిండి కూడా లేదు, ఆకలికి నక్కలాడుతున్నారు. ఒక రేషన్ షాప్ ముందు కొన్ని వందల మంది గడ్డలు కట్టే మాస్కో చలిలో క్యూలో నుంచున్నారట, రొట్టె ముక్కల కోసం చెప్పిన, ఇంట్లో క్షుద్బాధతో ఉన్నటువంటి పిల్లలు ఆకలి తెచ్చడం కోసమని. 2 గంటలు 3 గంటలు ఓపికగా వెయిట్ చేశారు, ఎవడు పట్టించుకోలా, రొట్టె ముక్కలు దొరకలా. ఓ కుర్రాడు, ఇదిగో మీ RVR జేసీ కాలేజీ కుర్రాడు, కొంచెం పౌరుషం ఉన్నవాడు, చిచి ఇంతకంటే అవమానం మరొకటి లేదు, అగ్రరాజ్యం అని చెప్తున్నారు, ఇలా రొట్టె మొక్కల కోసం గంటల తరబడి చలిలో గడ్ల గట్ట చల్లు నుంచోవలసి వస్తుంది, నేను పోయి ఆ క్రిమినల్లో ఉన్న జనరల్ సెక్రటరీని చంపేస్తానని బయలుదేరాడు. జనరల్ సెక్రటరీ అని చెప్పంటే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ అధినేత, దేశానికి నాయకుడు, పరిపాలకుడు ఆయన. క్రిమినల్ అంటే వాళ్ళ రాజసౌధం, మిగతా వాళ్ళంతా మౌనంగా నుంచున్నారు, ఏమంటే ఏమవుతుందో అని చెప్పండి, ఏమంటే అవుతుందని మౌనంగా ఉంచున్నారు. 2 గంటల తర్వాత కుర్రాడు తిరిగి వచ్చాడు. ఇంకా ఇంతవరకు రొట్టె అందరూ ఎవరికైనా, అందరూ కుర్రాడు చుట్టూ తిరిగారు. ఏమైంది, చంపేసావా అండి, చంపేసావా, మనకు ఇప్పుడే రొట్టె ముక్క దొరికితే చెప్పు, ఏం జరిగింది చెప్పారు అడిగారు. ఏం చంపడం అయ్యా బాబు, చంపుదామని అక్కడికి వెళ్ళాను, కానీ తీరా అక్కడికి వెళ్తే ఇక్కడికంటే పొడుగాటి క్యూ ఉంది అక్కడ, నన్నేం చేయమంటామని చెప్పాను. ఆ మనసులో ఉన్న ఉద్వేగాన్ని, బాధని అణుచుకుని ఈ హాస్యంగా మార్చుకున్నారు. ఆనాటి సోవియట్ యూనియన్లో ప్రతి రిపబ్లిక్లో ప్రతి ఇంట్లో ఈ కథ చెప్పుకున్నారు. కానీ మనం 10 మందిని ఎలాంటి మార్పు కావాలో అర్థం చేసుకుని దానికోసం సంఘటితం అవుదాం, దానికోసం నిలబడదాం, సొంత లాభాన్ని కొంత మానుకుని మనం ఉమ్మడి భవిష్యత్తు కోసం పథకాలు వేద్దాం, దానికోసం పోరాడదాం అనుకోలేదు. చివరికి మార్పు వచ్చింది 1991లో. ఒక జాతి 15 దేశాలుగా ముక్కలైపోయింది, ఓ నాగరికత మొత్తం స్తంభించిపోయింది, ఒక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, ఒక అగ్రరాజ్యం పేలవంగా బలహీనంగా తయారైపోయింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆ ముక్కల్ని పట్టుకుని నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ గొప్పతనం వల్ల కాదు, వాళ్ళకి అదృష్టం కొద్దీ ఆయిల్ గ్యాస్ దొరికినాయి కాబట్టి. భారతదేశంలో మార్పుని ఎవరు ఆపలేరు. ఎలాంటి మార్పు అన్నది ఈవేళ మన అందరం కూడా మన ఆలోచనతో, మన విజ్ఞతతో, ముందు చూపుతో, మన మీద మనకు మమకారంతో మన వాళ్ళు చేపట్టే చర్యల మీద ఆధారపడింది. అందుకోసం మీరంతా సిద్ధమవుతారని చెప్పి ఆశిస్తూ, త్రివిక్రమల్లా విజృంభించండి, జీవితంలో ఆనందాన్ని పొందండి, భుజం కలపండి, కథం తొక్కండి, వ్యవస్థని మార్చండి, అది మీ హక్కు. మీరు ఆనందం పొందుతూ సమాజ ఉన్నతి కోసం పోరాడాలని మనవి చేస్తూ మీ అందరినీ మనసారా అర్థం చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.